రాష్ట్ర సాధన కోసం తమ వంతు ప్రయత్నం చేసిన ఉద్యోగులను గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏనాడు పట్టించుకోకపోగా అడుగడుగున అవమానాలకు గురి చేసిండు గత ప్రభుత్వం కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉద్యోగుల పట్ల ఒక పాజిటివ్ కార్నర్గా ఆలోచన చేస్తుంటే సిగ్గు లేకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు తోడబలుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ సర్కార్ ఏ రోజు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు 7,000 కోట్లు వడ్డీ చెల్లించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉద్యోగుల పట్ల చాలా పాజిటివ్ కార్నర్ తోటి మన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు ఒక డిఏని ఇస్తూ నెక్స్ట్ 6 మంత్స్లో మరొక డిఏ అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, మేము చేయలేని పనులు వీళ్ళు చేస్తున్నారనే అక్కస్తోటి ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి నిర్ణయం పట్ల, క్యాబినెట్ నిర్ణయం పట్ల ఉద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తారు, చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలు ఏనాడు కూడా చర్చలకు పిలువనటువంటి కేసీఆర్ గారు కనీసం వాళ్ళకు ఒక మనుషుల్లో కూడా చేయనట్టు, మనుషుల్లో కూడా చూడకుండా అనేక అవమానాలకు గురి చేస్తున్న ఉద్యోగస్తుల్ని. ఆర్టీసీ కార్మికులు దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేస్తే 40 మందికి పైగా కార్మికులు చనిపోతే కనీసం చర్చలకు కూడా పిలవలేనటువంటి గత దుర్మార్గపు సర్కార్, మానవత్వం లేనటువంటి సర్కార్ ఇవాళ ఉద్యోగస్తుల గురించి చిలిక పలుకులు పలవడాన్ని ఉద్యోగస్తులు పూర్తిగా నవ్వుకుంటున్నారు. నిజానికి కూడా ఇలా హెల్త్ కార్డు విషయంలో కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ ఈ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా తీసుకొని ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ను కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు 8,000 కోట్ల బకాయిలను పెట్టింది. మేము నెలకు 700 కోట్ల బకాయిలు చెల్లించుకుంటూ 2 సంవత్సరాల లోపు ఎలాంటి బకాయిలు లేకుండా ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుందో ఆ విధంగా ఉద్యోగస్తులకు అండగా ఉండబోతుంది. ఉద్యోగస్తులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి మాటలు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఉద్యోగస్తులకు చాలా సవివరంగా వివరించడం జరిగింది. వాళ్ళు కూడా అంతే సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళ మధ్యలో వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి. ఇట్లాంటి పిచ్చి ప్రకటనలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇలా బీజేపీ నాయకులు కూడా సన్నాయి నొక్కులు లక్కుతుండ్రు. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకురాకుండా ఇక్కడ ఉద్యోగస్తులను రెచ్చగొట్టడం, ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరైన సమయంలో బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. గత ప్రభుత్వం తీసుకున్నట్టుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవలసి వస్తుందని చెప్పి 61 సంవత్సరాలకు ఏజ్ను పెంచినటువంటి చరిత్ర వాళ్ళది. ఈ అంతకంటే సిగ్గు వల్ల ఇంకేముండదు. అదేవిధంగా పిఆర్సీ అడిగితే ఐఆర్ ఇచ్చి అక్కడితోటే దులుపుకున్నారు. అది కూడా ఎన్నికల సమయంలో ఐఆర్ ఇచ్చి అక్కడితోటే చేతులు దులుపుకున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉద్యోగుల పట్ల
సుహృద్భవన వాతావరణంతో వాళ్ళ మంచి కోరే ప్రయత్నాలు చేస్తారు తప్ప గత ప్రభుత్వంలాగా ఉద్యోగస్తుల్ని క్షోభ పెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తీసుకురాదు. ఇది ముమ్మాటికి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి ఉద్యోగస్తుకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎంత శ్రమిస్తున్నారో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి. ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపడుతుందో ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, ఇవాళ మీ అందరి సహకారంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, పని చేయబోతుందని కూడా చెప్తూ ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ నాయకుల పిచ్చి ప్రేలాపనలు పిచ్చి ప్రకటనలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే. మన ఇటీవల కవిత గారు కూడా చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. బీజేపీ డైరెక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఈటెల రాజేందర్ గారికి ఇంకా పాత బాస్ మీద మమకారం పోలేదు. ఆయన కూడా తొందరలో మరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు. ఎట్లాగో ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి వస్తలేదని చెప్పి వాళ్ళ నాయకులే అంటుండ్రు. ఒకవేళ ముందే ఖర్చు వేసుకుంటే ఏమైనా ఒక అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ను వేరువేరుగా చూడట్లేదు. రెండు వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఒక్కటే, ఏ రోజైనా వాళ్ళు కలిసే అవకాశం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.